అవుట్ ఆఫ్ 1275 టార్గెట్ ఇచ్చారు. నాకు ఈఎఫ్పీలో 400 ఉన్నాయి సార్. ఆ ఈఎఫ్పీ 157 నాట్ రిక్వైర్డ్ ఫర్ ఎలక్ట్రిసిటీ అంటే దే ఆర్ బిలో 10 ప్లాట్స్. సో నంబర్ ఆఫ్ ప్లాట్స్ ఎలక్ట్రిసిటీ కనెక్షన్ 25. దీంట్లో కూడా 52 లేఅవుట్కి 40% వర్క్ అయిపోయింది. వర్క్ ఇన్ ప్రోగ్రెస్ 310 from Hyderabad side. 20 by the end of this month we will be completing the electricity work. All the DPR finance process will be completed by around next week. And we are going for second stage of planning. అంటే మ్యాపింగ్ కానీ జియోటెకింగ్ కానీ మన జిల్లా registration గురించి 72% కంప్లీషన్ అయితే ఆప్షన్లో సంబంధించి 3.3% బెనిఫిషియల్ ఉన్నాయి. కంప్లీట్ అయిపోయింది. ఆప్షన్ 3లో 125 4 హౌసెస్ గ్రౌండింగ్ అయిపోయింది. రిక్వైర్డ్ ఫర్ వన్ హౌస్ దీనికి సంబంధించి సిమెంట్ కానీ స్టీల్ కానీ ట్యాంక్ కానీ put up in your proper Excel sheet where we can monitor and analyze the cost of benefit evaluation for each and every house. 7,800 beneficiary ID has been created. Rural lo 1,400 beneficiary ID has been created. So total lo మొత్తం జిల్లాలో 9,200. To develop ground houses, we require cement కానీ steel కానీ sand కానీ metal కానీ. దీనికి సంబంధించి మొత్తం జిల్లాలో we have analyzed the requirement చూస్తే సిమెంట్ అంటే సిమెంట్ ప్రతి హౌస్ కి 90 lakhs వస్తుంది. సో టోటల్ రిక్వైర్మెంట్ క్వాంటిటీ అరౌండ్ 72 lakhs 19,060 lakhs. We have identified our weekly తర్వాత జాయింట్ డైరెక్టర్ హౌసింగ్ విల్ ఫాలో ఇతరులు వీక్లీ మీటింగ్ లో అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ వస్తారు. డిపార్ట్మెంట్ అంటే హౌసింగ్ ఫీల్డ్ యాక్టింగ్ మోటివేషన్ తర్వాత వాలంటీర్ ద్వారా కూడా మోటివేషన్ వస్తారు. ఒకసారి మోటివేషన్ ఉంది గ్రౌండ్ లో దెన్ స్కీమ్ విల్ బి రన్నింగ్ స్మూత్ లోకల్ విలేజ్. తర్వాత మండల్ లెవెల్లో తహసీల్దార్ సైడ్ నుంచి ఎంపీఓ సైడ్ నుంచి ఏ సైడ్ మన దగ్గర ఆల్రెడీ 27 డిగ్రీస్ కాబట్టి వీఆర్ కాన్ఫిడెంట్ దట్ దిస్ విల్ నాట్ బి అ ప్రాబ్లం. అందరూ బెనిఫిషియరీస్ ఒక లైఫ్ లాంగ్ దే విల్ బి గెటింగ్ ప్రతి మీరు ఇచ్చిన సూచనలు కూడా ప్రతి గ్రామానికి ప్రతి కాలనీకి ఒక నోడల్ ఆఫీసర్ పెట్టి అది పరిశీలన చేయడం ప్రయత్నిస్తాం సార్. అదేలాగా మిగతా లైన్ డిపార్ట్మెంట్స్ కూడా అడ్జస్ట్ చేయాలని కోరుకుంటున్నాము. మన రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అందరూ కూడా కృషి చేస్తామని మీకు టెక్నికల్ ఉంది సార్. ఓకే సార్ సార్ మోటార్ వర్క్ కనెక్షన్ సిస్టమ్ వర్క్ 30th ప్లాన్ చేసాం సార్. ఈ మంత్ 30th నెక్స్ట్ వెరిఫికేషన్ అంతా ఇందులో 2 సబ్స్టేషన్స్ కూడా కట్టాల్సిన అవసరం ఉంది సార్. 3 సబ్స్టేషన్స్ కూడా కట్టాల్సిన అవసరం ఉంది సార్. అలాగే సార్ ప్లాన్ చేస్తాం. నెక్స్ట్ అక్కడ హౌసెస్ కన్స్ట్రక్షన్ ఉంటే మాత్రం మోటార్ చేస్తాం సార్. కన్స్ట్రక్షన్ లేక కొంచెం విలేజ్కి దూరం పారబడి ఉంటే మాత్రం మోటార్ తగ్గి ఉద్దేశంతో స్టాప్ చేస్తాం సార్. ఏదైనా హౌసింగ్ కన్సర్న్ ఏ కానీ ఈ కానీ మాకు ఇమీడియట్ మోటార్ ఎరెక్ట్ చేయమంటే అదే ఎరెక్ట్ చేస్తాం సార్. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ 2 days సార్. తీసుకొస్తున్నారు సార్. ఇంకా వాటర్
మరి ఎలక్ట్రిసిటీ కొంచెం వేస్తే అందరూ ముందుకు వస్తామని చెప్పడం జరిగింది. అయితే నా దీంట్లో 1170 ఆప్షన్లో ఫస్ట్ ఆప్షన్ 21 మంది ఇచ్చారు, సెకండ్ ఆప్షన్ 694 వచ్చారు, థర్డ్ ఆప్షన్లో 450 మంది ఉన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా కష్టాలలో మేము పూర్తిగా తరగతికి మేము అడుగుతున్నాము. దయచేసి మాకు ఇప్పటికీ ఒక 300 నుంచి 400 మంది నిరుపేదలు పట్టుకునే పరిస్థితులు ఉన్నప్పుడు థర్డ్ ఫేజ్ ఆప్షన్ కింద మరి మాకు కట్టేసి ఇస్తే బాగుంటుంది అంటున్నారు. దయచేసి మరి మీరు మీ అందరూ కూడా పెద్దలందరూ కూడా ఆలోచన చేయాలని. ఎందుకంటే వారు కాంట్రాక్టర్ని కుదుర్చుకోలేదు. కాంట్రాక్ట్ కుదుర్చుకున్న తర్వాత వాళ్ళు గ్రూపులు తయారు చేసుకుంటారు కదా, ఈ గ్రూప్లో వారు 10 మంది 5 మంది కలిసి ఒక కాంట్రాక్టర్ పెట్టేటప్పుడు ఏదైనా అక్కడ సమస్యలు ఎదురైతే నాకు బాధ్యతగా ఉండకుండా వారి బాధ్యతగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. అటువంటిప్పుడు మాకు జగన్నే మాకు రోడ్ కాబట్టి మాకు ఏదో రకంగా మీరే వారిని నీకు వుడ్ నువ్వే తీసుకొని ప్రభుత్వం నిర్ణయించినటువంటి ధరని నువ్వేం చేస్తావు నాకు తెలియదు, డోర్లు కిటికీలు తలుపులు నాకు ఇచ్చేయాలని చెప్పాను సార్. ఒప్పుకున్నాడు సార్ కార్పొరేటర్. అలాగే ప్లంబర్స్ తో మాట్లాడారు, అన్నీ మాట్లాడారు. చిప్స్ వాళ్ళతో కూడా మాట్లాడారు సార్. 40 mm చిప్స్ 20 mm చిప్స్ కోసం మాట్లాడితే ప్రభుత్వం ఇచ్చినటువంటి ధర కన్నా ఎలా చూసుకున్నా సరే మనకు 3000 రూపాయలు అదనంగా పడుతుంది సార్. అది ట్రాన్స్పోర్ట్ తో సహా తెచ్చి సైట్ లో వేయాలంటే కొన్ని సైట్లకి అయితే నియోజకవర్గం పద్ధతిలో చూసుకుంటే 4 నుంచి 5,000 కూడా అదనంగా పడుతుంది సార్ చిప్స్. ఇక్కడ మా పరిస్థితులు ఎలా ఉంటాయి అంటే సార్, ప్రభుత్వం మన లెక్కల్లో 1,80,000 అన్ని చూపించాం, కానీ ఫౌండేషన్ వేసేటప్పుడు ఒక రకమైన స్టోన్ ఈ సైజులో కట్ చేసి మనం వేస్తాం సార్. వేసి ఇసుక ఆ స్టోన్ సిమెంట్ కలిపి ఫౌండేషన్ 1 ఫీట్ 2 ఫీట్ తీసుకొని దానిపై కన్స్ట్రక్షన్ చేస్తాం సార్. కానీ ఆ లెక్క మనం రాయలేదు సార్. ఆ లెక్క రాయకపోవడం వల్ల పునాది వేయాలంటే మేము ఎలా అని అడుగుతున్నాను సార్ లబ్ధిదారుడు. ఫస్ట్ స్టార్టింగ్ పునాది, ముందు అన్నిటికన్నా పునాది కన్నా ముందు వాటర్ అని చెప్పి మొన్ననే మాట్లాడి చాలా లెవెల్స్ వరకు వాటర్ ఫినిష్ చేస్తాం సార్. ప్రెజెంటేషన్ మరి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇంతకు ముందు గ్రౌండ్ రీడింగ్ చాలా మంది 15,000 పడ్డాయి, 10,000 పడ్డాయి. ప్రతి ఒక్క గ్రామంకి గిరిజన గోడలకి గ్రామాలు వెళ్ళినప్పుడు చెప్తుంటే మరి మాది ఆంధ్ర ఒడిస్సా బోర్డర్లో ఏంటంటే చాలా మంది కుటుంబ తగాదాలు ఎక్కువ. ఒకే ఇల్లు అటుపక్క ఒరిస్సాలో ఒక ఇల్లు ఉండి ఇటుపక్క ఆంధ్రాలో ఒక ఇల్లు ఉంటారు. దాన్ని బట్టి కూడా చాలా సమస్యలు. అయితే ఉత్తరాంధ్రలోనే అతిపెద్ద వంశధార ప్రాజెక్ట్ ఇక్కడ పాతపట్నం నియోజకవర్గం. అలాగే మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ఉత్తరాంధ్ర ప్రజలందరికీ మంచినీరు ఇవ్వాలని 700 కోట్ల ప్రాజెక్టు తాగునీరుకి మంజూరు చేయడం కూడా హిరమండల రిజర్వాయర్ ఆర్డబ్ల్యూఎస్ అధికార్, మామా అధికార్, ఎలక్ట్రిసిటీ అధికార్, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ రివ్యూలో భాగంగా ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు, పంచాయతీ రాజ్ వాళ్ళు రోడ్స్ వేస్తున్నా, డ్రైన్స్ కడతాము, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎలక్ట్రిసిటీ ఇస్తున్నాం, ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నాం, అలాగే డ్వామా వాళ్ళు మ్యాన్ పవర్ ఇస్తున్నాం. ఇలా వివిధ అధికారులు సమిష్టిగా పనిచేయాల్సినటువంటి బృహత్తర కార్యక్రమం. ఈ సందర్భంగా అధికారులందరికీ నేను చెప్పదలుచుకున్నటువంటి ఒకే ఒక విషయం, మనం నిర్మిస్తున్నటువంటి ఇల్లుగా గుర్తుపెట్టుకోవాలి. మనం కన్స్ట్రక్ట్ చేస్తున్నటువంటి ఈరోజు కేవలం ఇల్లు కాదు, ఊళ్ళు మనం నిర్మిస్తున్నామని మీరందరూ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ ఊర్ల పేరు కూడా డాక్టర్ వైఎస్ఆర్ జగనన్న కాలనీ పేరు మీద నిర్మిస్తున్నాం కాబట్టి ఆ కాలనీకి ఆ పేరుకి సాధకం జరిగిన మరింత గట్టిగా మనం కృషి చేయాలని సందర్భంగా
మీ అందరికీ నేనైతే కోరుతా ఉన్నాను. భాగంగా మన శ్రీకాకుళం జిల్లాలో కూడా హౌసింగ్ ఎంపీ గారు అలాగే మా హౌసింగ్ జేసీ గారు కొత్తగా నియామకం చేశారు. అలాగే ఇతర అధికారులు ప్రజాప్రతినిధులు అందరితో కలిసి పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు వచ్చారు. మా ఎమ్మెల్యేస్ ఎమ్మెల్సీస్ అధికారులు కార్పొరేషన్ చైర్మన్స్ మున్సిపల్ చైర్మన్స్ అందరూ అందరు అధికారుల సమక్షంలో ఈవేళ ఈ రివ్యూ చేసుకుంటున్నాం. ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమం. నేను రెవెన్యూ మంత్రిగా ఉండి ఈ రాష్ట్రంలో 30,75,000 ఇళ్ల పట్టాలు ఇచ్చినటువంటి సువర్ణ అవకాశం ప్రీతం ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా నాకు అవకాశం వచ్చింది. అలాగే మా పెద్దలు రంగనాథరాజు గారు హౌసింగ్ మినిస్టర్గా మరి అత్యంత సమర్థనీయమైనటువంటి రాజకీయవేత్త అయినా మరి విశ్వవారి నుంచి ఒక పెద్దరికం ఉన్నటువంటి వాడు, వ్యవహారం ఉన్నటువంటి వాడు, సమర్థుడు, అటువంటి మంచి వ్యక్తిని హౌసింగ్ మినిస్టర్గా నియామకం చేసి ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పేదవారికి ఇల్లు కట్టాలన్న లక్ష్యంతో మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం, ఆనాడు పాదయాత్ర తీసుకున్న ప్రతి ఒక్క నిర్ణయాన్ని ఆచరణ చేస్తూ చాలా పెద్ద ఎత్తున ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఈ హౌసింగ్ నిర్మాణం కార్యక్రమం గౌరవ మంత్రి చేతుల మీదుగా ప్రారంభం జరుగుతుంది. రూపాయల నుంచి ఇచ్చాపట్ల సుదీర్ఘ పాదయాత్రలో ఎంతో మంది అక్క చేయడం మేము 2-3 తరాల నుంచి మేము ఇళ్ల స్థలాలు లేక రోడ్ల మీద డ్రైనేజ్ రోడ్ల మీద అద్దెలలో ఉంటున్నాం. ఒక్కొక్క గూడు కల్పించుకొని ఎంతో మంది అక్కయ్యడం దృష్టికి తీసుకెళ్ళాడు. అలాగే మన అర్బన్ ప్రాంతాల్లో అయ్యా మాకు ఇచ్చుకోవచ్చు వద్దు, మాకు అపార్ట్మెంట్ వద్దు, కనీసం ఒక చెట్టు స్థలం ఇస్తే నేను సొంతంగా కట్టుకుంటాం, మాకు సొంత ఇల్లు ఉందని సాటిస్ఫాక్షన్ ఉంది. అలాగే రాబోయే రోజుల్లో పైన ఫ్లోర్ వేసుకున్నా కూడా ఒక అవకాశం ఉంటుందని చెప్పి పట్టణ ప్రాంతాల్లో కూడా ఒక చెట్లు మరి ఆ రోజు ఎక్కువ మంది అంతా చేయడం కోరడం జరిగింది. తప్పకుండా ఇస్తానని చెప్పి 20 లక్షల మందికి ఇళ్ల స్థలాలు 30 లక్షల మంది ఇల్లు కట్టిస్తానని ఆ రోజు పాదయాత్రలో హామీ ఇచ్చి నవరత్నాల్లో భాగంగా 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు 30 లక్షల మంది ఇల్లు కట్టిస్తానని చెప్పి మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చి పూర్తి స్థాయిలో మాకు కులం లేదు, మతం లేదు, పార్టీ లేదు, ఎవరైతే నిరుపేదలు ఉన్నారో నిరుపేదలు అరువులుగా సర్వే చేసి సుమారు 30 లక్షల మందికి ఇళ్ల స్థలాలకి అర్హులు గుర్తించి రాష్ట్రంలో సుమారు 12,000 కోట్లతోటి 28,000 ఎకరాల్లో 17,500 కాలనీని ఒక్కొక్క కాలనీ చూస్తే 15,000 10,000 కొత్తగా గ్రామాలు ఈరోజు రావడం జరుగుతున్నాయి. ఏదైతే మన రాష్ట్రంలో ఇప్పుడు ఉన్న 17 గ్రామాలకి మళ్ళీ ఒక 15,000 కొత్త గ్రామాలు ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది.